December 12th, 2025, we are in Shivanagar in Christmas celebrations in Shivanagar. We are prepared food, bagara rice with chicken and sambar with curd. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వంటలు తయారు చేస్తున్న ఇర్మియా అనితను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పనులన్నీ చక్కగా చక్కబెట్టిన వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. సహకరిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. యేసు నామములో బ్లెస్ అవుదురు గాక. ప్రిపేర్ అవుతున్నది డిసెంబర్ 12. మా బామ్మడిది చేస్తుండే ఇర్మియా, మా చెల్లెలు చేస్తుంది అనిత. సాంబారు కలుపుతా ఉన్నాడు మా బామ్మడిది ఇర్మియా. మా చెల్లిన ఫ్రెండ్ లో మంచి ఫ్రెండ్ చికెన్ సూపర్ గా ఆయన చెప్పిన డైరెక్షన్ లో చక్కగా ప్రిపేర్ చేస్తున్నాం. అవుతుంది చక్కగా. మా పెద్ద కుమారుడు సంపత్ చక్కగా డెకరేషన్ చేస్తా ఉన్నాడు. సంపతి ఆశీర్వాదం ఇంకా పులుపు కావాలి. శ్రేష్ట దేవుడు ఈ రోజు అద్భుతంగా దేవుడు ఈ ప్రాంతాన్ని దీవించబోతున్నాడు. శివానగర్ గ్రామాన్ని విశ్వాస ప్రార్థనా మందిరంలో నుంచి అనేకులు మార్చబడుతున్నారు, అనేకులు బాగుపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడానికి స్తోత్రము నాయన. యేసయ్యా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయా గొప్ప దేవుడు, మంచి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. నీవే దేవుడు గనక నీకు స్తోత్రము, లోక రక్షకుడు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. అయా రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికి స్తోత్రములు నాయన. మా మధ్యలోకి దిగి వచ్చి మాతో మాట్లాడండి, మాతో ముచ్చటించండి ప్రభువా. ఈ వాతావరణమును సమస్తమును మీ జీవింతును. అందరము చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగ
చూచి తాను చూచి తూర్పు తరలి నారే వారు పెట్లనే మన్నయ్య మన్నయ్య రాజులకు రాజుపోతేనయ్యా రాజులకు రాజుపోతేనయ్యా రాజు కూడా మనం వెళ్ళుదామన్నయ్యా రాజే కూడా మనం పొద్దుగను లోకమాందన్నయ్యా పొద్దుగను సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజు సంపదు తేజమదిగో రాజు సంపదు తేజమదిగో వారి చూచను రాజసుతని మేరీ జననాయను మధురం నా ప్రియ యేసుని చరితం మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం దీన మనసు దయగల మాటలు దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్మ గర్భమందున ఈ మను ఏలేని నామమందున కాచే కాపరులకు దూత మధ్యమత చెప్పిపోయేను పామరులైనా పండితులైనా పామరులైనా పండితులైనా అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. ముగిసే వరకు ఈ సమయం అంతటి కూడా మాకు ఆశీర్వాదంగా మార్చామని వస్తున్నటువంటి దైవ సేవకులు మత్స్యాయి గారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. వచ్చిన మీ దైవ సేవకులు మాతో అందరితో ప్రజలతో ప్రభావ మీ వాక్కుని దేవుడు సంవత్సరం అవుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు అయ్యగారు మన మెసేజ్ ఇందాం, ఎక్కువ అయ్యగారికి సమయం ఇద్దాం. వేరే పాటలు ఏం కాదు. ఫస్ట్ ఎవరు వచ్చిరో వాళ్ళు పాటలు పాడారు. ఇప్పటికే చాలా పాటలు పాడారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారు వస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానిద్దాం. జ్యోత్స్న వర్ధినట్లు సహాయం చేయండి.
మరి విత్తిన కానుకను ఊరంతగా ఫలింపజేయండి. వాక్యం అందించిన మీ దాసును అభిషేకించి నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉన్నాడు, జగాలుగా ఆయన ఉన్నాడు. మానవాళిని చూసినప్పుడు ఆది కాండంలో మనం చూసి జలప్రలయములో ముంచేశాడు. మార్పు చెందలేదు గనుక నోవహు ఓడ కట్టినా కూడా ఓడలో ప్రవేశించలేదు గనుక లోకమే శాశ్వతం అనుకొని తినుడు. అప్పుడు ఒకే ఒక కుటుంబం రక్షించబడింది. నోవహు కుటుంబం మాత్రమే, 80 మాత్రమే రక్షించబడ్డారు. తర్వాత నోవహు జలప్రలయం తర్వాత మరలా 2 సజీవ జల సమాధి అయిపోయారు కదా. ఇప్పుడు ఎలా చేయాలి అని దేవుడు ఆలోచన చేసి ఇప్పుడు నేను వాళ్ళను అలా పంపించాడు. చెప్పండి హల్లెలూయా. ఆయనను పంపించాడు లోకానికి. దాదాపు 2025 సంవత్సరాల క్రితము ఆయన భూలోకానికి వచ్చా. చాలా గొప్ప అర్థం ఉంది. అమ్మా వింటున్నారా? ఆ ఎరికో పట్టణంలో ఉన్న సమస్తమును కూడా అగ్ని చేత కాల్చివేశారు. అది శాపగ్రస్తమైన పట్టణం. ఎరికోకు ఎవరు వెళ్ళరు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో ఒక్కరికి రావాలని ఆశ ఉంది, కానీ జనసమూహం అడ్డొస్తున్నారు. కులం అడ్డొస్తూ ఉంది, మతం అడ్డొస్తూ ఉంది, హోదా అడ్డొస్తుంది, అధికారం అడ్డొస్తూ ఉంది. ఏదో యేసు ప్రభు వారి దగ్గరికి రాకుండా నీకు అడ్డు తగులుతూ ఉంది. జక్కయ్య మరి జనసమూహం అడ్డుగా ఉన్నారు. ఇంకా ఇంత జనంలో, ఇంత ప్రజల్లో వేల కొలదిగా ప్రజలు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. ఇక నాకెక్కడ కనపడతాడులే ఆయన, నేనేడా చూడగలుగుతా, నేను అసలే పొట్టివాడను, ఇంతమంది ప్రజల్లో నాకు యేసు ప్రభు ఎక్కడ కనపడతాడు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోలేదండి. ఆయనలో ఒక బలమైన ఆశ ఉంది. చెప్పండి హల్లెలూయా. బలమైన కోరిక ఉంది. యేసును నేను చూడాలి, వచ్చాను, చూసే వెళ్ళాలి. ఈ రాత్రి మీ మనసులో కూడా ఒక ఆశ ఉండాలి. యేసు ప్రభు దేవుడైతే నాతో మాట్లాడాలి, యేసు ప్రభు దేవుడైతే నన్ను స్వస్థపరచాలి, యేసు ప్రభు దేవుడైతే నాకు కనబడాలని నువ్వు మనసులో హృదయపూర్వకంగా నువ్వు యేసయ్యను కోరుకుంటే ఆయన నీతో మాట్లాడే దేవుడు. చెప్పండి హల్లెలూయా. నేను దర్శించే దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన, మార్పు లేనివాడు. ఆయన మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. ఒకరోజు మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు. మరి బోధన పట్టణం షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు. మన బిహెచ్ఎల్ కంపెనీ ఎలాగుందో అక్కడక్కడ పెద్ద కంపెనీ, ఆసియా ఖండంలోనే నంబర్ 1 కంపెనీ అది, వరల్డ్ లో నంబర్ 2. అంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ. బిహెచ్ఎల్ కాలనీస్ క్వార్టర్స్ ఎట్లా ఉంటాయో అట్లాంటి కాలనీస్ అక్కడ ఉంటాయి. అందులో మా నాన్న జాబ్ చేసేవాడు. ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, మంచి కాలేదు. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు, బాగా కాలేదు. మా ఇంటి పక్కన ఒక ఆమె ప్రభువుని నమ్ముకున్నది. ఆమె చెప్పింది, ఇదిగో నేను యేసు ప్రభు నమ్ముకుంటే నాకు ఆరోగ్యం మంచిగా అయింది. మా నాన్న పేరు నరసయ్య, నువ్వు కూడా నమ్ముకో, మంచిగా అవుతావు అని చెప్పింది ఆమె. మా నాన్న అన్నాడు, ఆయన మా దేవుడు కాదు, మా లెక్క కాదు, మా పత్రం కాదు, మాకెందుకు, మాకు అవసరం లేదన్నాడు. అప్పుడు మా అమ్మ ఉండి అన్నది, అయ్యా చిన్నపిల్లలు ఉన్నారు, జరగరాంది జరిగితే పరిస్థితి ఏమిటి, ఒక్కసారి ఆ దేవుని మహిమేందో చూద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దామంటే మా నాన్నకి ఇష్టం లేకున్నా సరే అప్పటికి 3 నెలలు అయిపోయింది, డ్యూటీకి వెళ్ళట్లేదు, ఇల్లు గడవట్లేదు, చాలా కష్టంగా ఉంది. మేమేమో చాలా చిన్న పిల్లలం, 5 సంతానం. అప్పుడు అయిష్టంగానే సరే అమ్మా ఏం చేస్తారో చేయండి అంటే ఆమె వెళ్ళి పాస్టర్ గారిని తీసుకొచ్చింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇదిగో ఇక్కడ మా ఇంటి పక్కన ఒక ఆయనకు బాగలేదు, ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనెకు ప్రార్థన చేసి ఇచ్చాడు. రోజు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒకరోజు అందరం పడుకున్నాం. రాత్రిపూట ఒక పెద్ద వెలుగు, గొప్ప వెలుగు. మేము పడుకున్న అప్పుడు మాకు కూడా ఇట్లాగా రేకులు ఇల్లు, ఆ రేకులన్నీ వెళ్ళిపోయినాయి అంట.
ఆ రేకుల వెళ్ళిపోయినప్పుడు ఆ లోపలికి ఒక పెద్ద వెలుగు వచ్చేసి ఆ వెలుగులో ఒక బలమైన చెయ్యి వచ్చి మా నాన్న తల మీద చేయి పెట్టి నన్ను నమ్ముకో, నేను నిన్ను బాగు చేస్తున్నానని ఒక మాట వినబడింది. అప్పుడు ఆయన చూశాడు, ఇంత వెలుగు, ఈ చెయ్యవరిది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ వెలుగు మాయమైపోయింది, ఆ చెయ్యి మాయమైపోయింది. తెల్లవారిపోయింది. పాస్టర్ గారు వచ్చారు. ఆయనతో చెప్పాడు, అయ్యా రాత్రి ఇలా కనబడింది, ఒక పెద్ద వెలుగు, ఎప్పుడు చూడలేదు అంత వెలుగు. ఆ వెలుగులో ఒక చెయ్యి, బలమైన చెయ్యి నా తలపై పడింది. నేను నిన్ను బాగు చేస్తున్నాననే మాట వినబడిందంటే పాస్టర్ గారు వెంటనే అన్నాడు, ప్రభువు నిన్ను ముట్టాడు, నువ్వు చచ్చిపోవు, నువ్వు బాగవుతావని చెప్పాడు. చెప్పండి హల్లెలూయా. ఇదిగో నిన్ను రక్షించడానికి యేసు ఇక్కడికి వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. అందుకొరకే ఈ క్రిస్మస్ వేడుక, అందుకొరకే ఈ శుభవార్త నీ కొరకు. ఎక్కడున్నా సరే ప్రభావం చెల్లిస్తూ తండ్రి, ఈ దినంన తండ్రి మరి క్రిస్మస్ వేడుకగా ఈ శివనగర్ ప్రాంతంలో తండ్రి మేమందరం కూడి నిన్ను మహిమపరచుటకు నీ రాజ్యం తెచ్చి హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ శుభములు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజ్ కే. మన వల్ల అంతా డాన్స్ చేసే